హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో డోంట్ మిస్ అండ్ డోంట్ స్కిప్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక విలేజ్ లో సూర్య అని ఒక అబ్బాయి ఉండేవాడు. తను ఒక యావరేజ్ స్టూడెంట్. అన్ని వచ్చు అని చెప్పలేము, ఏమీ రావు అని చెప్పలేము. సూర్యకి చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి లైఫ్ లో. సక్సెస్ అవ్వాలని అనుకునేవాడు. తనకున్న ప్రాబ్లం వల్ల సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ప్రతిదీ పోస్ట్ పోన్ చేస్తూ చిన్న చిన్న పనులు కూడా ఇగ్నోర్ చేస్తూ ఉండేవాడు. ఒక రొటీన్ లైఫ్ కి స్టిక్ అయిపోయి ఉంటాడు. ఇన్స్టా చూసుకోవడం, రీల్ స్క్రోల్ చేసుకోవడం, ఇలాంటి వాటిలో టైం వేస్ట్ ఎక్కువ చేసేవాడు. డ్రీమ్స్ ఉండేవి పెద్ద పెద్దవే, కానీ అవి డ్రీమ్స్ లోనే ఉంచేవాడు. అచీవ్ చేయడానికి ప్రయత్నించేవాడే కాదు. ప్లాన్స్ అన్ని పెద్దగానే ఉంటాయి, కానీ పాటించడు. చదవడం అయినా, ఎక్సర్సైజ్ అయినా, న్యూ స్కిల్స్ నేర్చుకుందామైనా ఏది చేయమన్నా ఒకటే అంటాడు, ఇవాళ చేయను, రేపు చేస్తాను అని అనుకుంటాడు. బట్ ఆ రేప్ అనేది ఎప్పటికీ రావట్లేదు. తన పేరెంట్స్, టీచర్స్ అందరూ డిసిప్లిన్ గా ఉండమని చాలా సార్లు చెప్పారు తనకి. కానీ చెవిటివాడి ముందు శంఖమూదినట్టు సలహాలన్నీ చెత్తబుట్లో వేసేవాడు. గొప్ప వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది, పెద్ద ప్రయత్నాలు మాత్రమే పెద్ద సక్సెస్ తేగలవు అని నమ్ముతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ పెద్ద ప్రయత్నాలు కష్టంగా ఉన్నాయని తెలుసుకున్నాడో అట్లీస్ట్ అటువైపు కూడా చూడడం మానేశాడు. చూడడం వేరే మాట, అసలు ఆలోచించేవాడే కాదు, ట్రై కూడా చేసేవాడు కాదు. సూర్య తన ఓల్డ్ ప్రొఫెసర్ విజయ్ ని కలుస్తాడు. అతనికి ఉన్న నాలెడ్జ్ వల్ల అందరూ అతన్ని చాలా గౌరవిస్తారు. ఊర్లో చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు. సూర్య పడుతున్న స్ట్రగుల్ ని చూసి అతను నవ్వుతూ ఇలా అంటాడు, సూర్య నీకు సక్సెస్ఫుల్ లైఫ్ కి సీక్రెట్ ఏంటో తెలుసా అని అడుగుతాడు. దానికి సూర్య క్యూరియస్ గా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేస్తాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇలా చెప్తాడు, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఒక పెద్ద యాక్షన్ వల్ల రాదు, నీకున్న చిన్న చిన్న అలవాట్ల వల్ల వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చిన్న కథలో చెప్తా విను అని చెప్పేసి కథ మొదలు పెడతాడు. కథ ఏంటంటే, ఒక ఫార్మర్ బ్యాంబూ సీడ్ ని నాటుతాడు. ప్రతిరోజు వాటరింగ్ చేస్తూ కేర్ఫుల్ గా చూసుకుంటాడు. అలా సంవత్సరం గడిచినా కూడా ఏం రిజల్ట్స్ కనిపించలేదు. 2 సంవత్సరాలు అయ్యాక కూడా గ్రో అయినట్టు ఏం జాడలేదు. అందరి చెట్లు మాత్రం పెద్దగా పెరిగిపోయి జోబులో డబ్బులు కనబడుతున్నాయి. కానీ ఈ బ్యాంబూ సీడ్స్ వేసిన వాళ్ళు మాత్రం చిన్న ప్రోగ్రెస్ కూడా కనబడట్లేదు. చాలా మంది ఆ రైతుని, ఆ బ్యాంబూ ట్రీ వేసిన రైతుని అవమానిస్తారు, ఎగతాళి చేస్తారు. నీ టైం అంతా వేస్ట్ చేసుకోకు, ఇంకోటి ఏదైనా పని చేసుకో, డబ్బులు సంపాదించుకొని. కానీ ఆ రైతుకున్న నమ్మకంతో బ్యాంబూ సీడ్ ని గ్రో చేయడం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. 5th ఇయర్ లో ఆ రైతు కళ్ళ ముందు 6 వారాల తర్వాత ఆ బ్యాంబూ ట్రీస్ 80 అడుగులు ఎత్తు పెరిగాయి. అప్పుడు ఆ రైతు నవ్వుతూ ఇలా అంటాడు, బ్యాంబూ ట్రీస్ ఏమీ భూమిలో వృధాగా పెరగడం లేదు. ఆ చెట్టు ఫ్యూచర్ లో పెద్ద హైట్ కి సపోర్ట్ కోసం ఒక స్ట్రాంగ్ రూట్ ని బిల్డ్ చేసుకుంటుంది, డెవలప్ చేసుకుంటుంది. అందుకే లేట్ అవుతుంది. అందుకే చెప్తున్నా, లేట్ అయినా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఈ కథ చెప్తాడు. లైఫ్ లో సక్సెస్ అనేది అలాంటిదే సూర్య అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చిన్న చిన్న పనులు చేయడానికి యూజ్లెస్ అనిపించొచ్చు మొదట్లో. ఎప్పుడైతే నీ అచీవ్మెంట్స్ కి ఒక గ్రేట్ ఫౌండేషన్ పడే టైం వస్తుందో అప్పుడు తెలుస్తుంది ఆ యూజ్లెస్ వర్క్స్ ఒక వాల్యూ. నీ ఏం అచీవ్ చేయాలి అంటే ముందు నీ గోల్స్ క్లియర్ చేయాలి. డైరెక్ట్ గా నీ ఏం క్రాక్ చేయాలి అనుకోవడం ఇంపాసిబుల్, మూర్ఖత్వం. ఆ ప్రొఫెసర్ చెప్పిన స్టోరీ విన్న సూర్య ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. సూర్య బిగ్ చేంజ్ కోసం ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఉపయోగం లేదు అని రియలైజ్ అవుతాడు. సక్సెస్ కి కారణం అయిన చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న అలవాట్లు ఇగ్నోర్ చేయకుండా మొదలు పెడతాడు, స్టార్ట్ చేస్తాడు. ఆ హ్యాబిట్స్ ని నేను డెవలప్ చేసుకోవాలి అని చాలా క్యూరియస్ గా అడుగుతాడు ఆ ప్రొఫెసర్ విజయ్ తో. అతను స్మైల్ చేస్తూ లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ ని చెప్తాను విను, ఇవి వాళ్ళ నుంచి పాటించు, ఏ మాత్రం నీకు తిరుగులేదు సక్సెస్ కి అని మొదలు పెడతాడు చెప్పడం. నెంబర్ 1, వేకింగ్ అప్ ఎర్లీ. నవ్వద్దు చెప్పానని. నువ్వు ప్రతిరోజు 1 గంట ముందు లెగుస్తే ఏమవుతుందో తెలుసా? సంవత్సరంలో 365 గంటలు ఎక్స్ట్రా లైఫ్ టైం పెరుగుతుంది. ఆ టైంలో మీరు ఏమేం చేయగలరో ఒక్కసారి ఊహించుకోండి. సూర్య టైం కోసం ఆలోచించేవాడే కాదు, కానీ ఇప్పుడు డిసైడెడ్ టు వేక్ అప్ ఎర్లీ అండ్ ఆ ఎక్స్ట్రా టైం ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు కూడా. నెంబర్ 2, రీడింగ్ ఎవ్రీడే. ఒక రోజులో 10 పేజీలు చదివితే నీకే తెలియకుండా ఒక సంవత్సరంలో 12 పుస్తకాలని కంప్లీట్ చేయగలవు. ఆ 12 పుస్తకాలు నీ లైఫ్ చేంజ్ అవుతుంది, నీ మైండ్ సెట్ మారుస్తుంది. నాలెడ్జ్ పెంచుకొని ఫ్యూచర్ డెవలప్ చేసుకోవచ్చు కూడా. సూర్యకి స్టోరీస్ అంటేనే ఇష్టం ఉండవు, కానీ ఇప్పుడు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు. అలాగే బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు. నెంబర్ 3, సెట్టింగ్ స్మాల్ గోల్స్. ఒక చిన్న హ్యాబిట్, రోజు 200 వర్డ్స్ రాయడం స్టార్ట్ చేస్తే సంవత్సరంలో ఫుల్ బుక్ కంప్లీట్ చేసేయచ్చు, ఫుల్ బుక్ రాసేయచ్చు. చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద ప్రయత్నాలకి దారి తీస్తుందనే విషయం అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. సూర్య అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాడు, హ్యాబిట్స్ ని సెట్ చేసుకోవాలి అని, ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఇంకా టైం కోసం వెయిట్ చేయడం మానేశాడు. నెంబర్ 4, అవాయిడ్ పోస్ట్ పోనింగ్. ఇది అందరిలో ఉన్న దరిద్రమైన అలవాటు. ఇవాళ చేయాల్సింది రేపు చేద్దాం అనుకోవడం, రేపు చేయాల్సింది వచ్చే వారం చేద్దాం అనుకోవడం. ఎప్పుడైనా వర్క్స్ ని చెయ్యాలి అనిపించకపోతే, పోస్ట్ పోన్ చేద్దాం అని అనిపిస్తే జస్ట్ కౌంట్ 10 to 1, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా స్టార్ట్ చేసే ముందు ఈ ట్రిక్ యూజ్ చేయండి. ఈ సింపుల్ ట్రిక్ తో మీ మైండ్
మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. సూర్య ఈ ట్రిక్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. టాస్క్స్ అన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. నెంబర్ 5, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. ప్రతిరోజు నీకు గ్రేట్ఫుల్ గా అనిపించే, నీలో నీకు నచ్చే 3 విషయాలు రాస్తూ ఉండండి ఒక బుక్ లో. ఇది నీ మైండ్ సెట్ నీ కంప్లైంట్స్ నుంచి అప్రిషియేషన్ వైపు మారుస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో సూర్యకి సిల్లీగా అనిపించిందంట, కానీ కంటిన్యూ చేసే కొద్దీ ఎక్కువ పాజిటివ్ మైండ్ సెట్ పెరిగి పీస్ఫుల్ గా ఉండడం గ్రహిస్తాడు. నెంబర్ 6, ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేయాలని వెయిట్ చేయడం కన్నా డైలీ 10 నిమిషాలు ఇంట్లోనే మీకు తెలిసిన వర్కౌట్ చేస్తే ఎంతో కొంత బాడీలో యాక్టివ్నెస్ అండ్ ఫిట్నెస్ లెవెల్స్ పెరుగుతాయి. సూర్య రోజు 10 నిమిషాలు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాడు. దానివల్ల ఎవ్రీడే ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటున్నాడు. నెంబర్ 7, డిక్రీజ్ స్క్రీన్ టైం. ఇది అందరికీ తెలిసిందే, ఎవరూ చేయలేంది. ఇవాళ నుంచి మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. మనుషులతో కన్నా మొబైల్స్ తో ఎక్కువ గడిపే ఈ కాలంలో ఫోన్ యూజ్ చేసిన ప్రతిసారి ఒకసారి మీరు ఈ క్వశ్చన్ చేసుకోండి, ఇస్ దిస్ హెల్పింగ్ మీ టు గ్రో? ఇది నీ లైఫ్ లో ఎదగడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సూర్య సోషల్ మీడియాలో ఎక్కువసేపు యాక్టివ్ గా ఉండేవాడు. ఇప్పుడు ఆ టైం ని ప్రొడక్టివ్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తున్నాడు. కొన్ని మంత్స్ సూర్య ఈ హ్యాబిట్స్ ని ఫాలో చేశాడు. స్టార్టింగ్ లో చేంజ్ ఏం కనబడలేదంట, కానీ కంటిన్యూ చేసే కొద్దీ తనలో ఇంప్రూవ్మెంట్ ని చూసి తనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫోకస్ ఇంక్రీజ్ అయ్యి ఫుల్ గ్రేడ్ మార్క్స్ కూడా స్కోర్ చేశాడు అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇయర్ ఎండ్ అయిపోయేటప్పటికి సూర్య డిసిప్లిన్ చాలా ఇంక్రీజ్ అయింది. ఫుల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా మారిపోయాడు. పెద్ద చేంజెస్ కోసం టైం కోసం వెయిట్ చేయకుండా చిన్న చిన్న హ్యాబిట్స్ మీద ఫుల్ ఫోకస్ చేసి తన సక్సెస్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు. అలాగే వన్ ఫైన్ డే సూర్య బికమ్ ఏ వెల్ నోన్ ఎంటర్ప్రెన్యూర్. అందరి అతని సక్సెస్ సీక్రెట్ ఏంటా అని అడుగుతున్నారు. అప్పుడు సూర్య ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? స్మాల్ హ్యాబిట్స్ క్రియేట్ బిగ్ రిజల్ట్స్. నీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయకు. స్టార్ట్ విత్ యోర్ స్మాల్ యాక్షన్స్ like bamboo tree example and be patient until your death. స్టార్టింగ్ లో నీ ఎఫర్ట్స్ పెద్దగా కనబడకపోవచ్చు, కానీ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో ఉంటే చాలు. యూ విల్ గ్రో బియాండ్ యువర్ ఇమాజినేషన్. సో మరి మీ స్మాల్ హ్యాబిట్స్ ఏంటి అండ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కమెంట్ చేసి నాకు తెలియపించండి. నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.